మళ్ళీ ఈ మంత్ శాలరీ పడింది, వచ్చేటప్పుడు నీకు మంచి చీర తీసుకొస్తాను. అయ్యో వద్దులే బావా, అనవసరంగా ఎందుకు ఖర్చు పెడతావులే. ప్లీజ్ మళ్ళీ ప్లీజ్. సరే బావా, నీ ఇష్టం. పెళ్లికి ముందు నా కొడుకు శాలరీ మొత్తం తెచ్చి నా చేతిలోనే పెట్టేవాడు. ఇప్పుడు మొత్తం మారిపోయాడు. అత్తయ్య, ఈ షర్ట్ చూడండి, మీ అబ్బాయికి ఆర్డర్ పెట్టా, రేపు ఫంక్షన్లో వేసుకోవడానికి. పెళ్లికి ముందు నా కొడుకు శాలరీ మొత్తం నాకే ఇచ్చేవాడు, ఇప్పుడు మొత్తం మారిపోయాడు. మళ్ళీ నేను కట్ చేస్తాలే కూరగాయలు, నువ్వు తప్పుకో. వద్దులే బావా, నేను కట్ చేసుకుంటాలే. పర్లేదు, నేను కట్ చేస్తాలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే బావా, అయితే కట్ చెయ్యి. జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. పెళ్లికి ముందు నా కొడుక్కి కిచెన్ ఎక్కడుందో కూడా తెలియదు. నువ్వు చేయాల్సిన పనులు వాడితో చేపించి ఆఖరికి వాడిని పనుల్ని కూడా చేసావు. ఏం మందు పెట్టిందో ఇది, ఇంతలా మారిపోయాడు వాడు.